ఫ్రెండ్స్, మే 6న కొత్త ఎయిర్పోర్ట్ నుంచి కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. దీనికి మీరు అప్లై చేయాలనుకుంటే కనుక మినిమం 12th పాస్ అయితే ఉండాలి. దీంట్లో 516 పోస్టులను అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. దీంట్లో శాలరీ 20 నుంచి 25,000 అయితే వీళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అండ్ దీని తర్వాత మనకి ఇందులో ఏజ్ లిమిట్ ఎంత ఉంది, అండ్ దీని తర్వాత ఇందులో మనకి ఎగ్జామ్ అనేది ఎన్ని మార్కులు ఇస్తున్నారు అండ్ దీని మీద ఇస్తున్నారు, దీంట్లో ఎగ్జామ్ ఫీజు ఎంత, అసలు దీని సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది అనేది పూర్తిగా వీళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇప్పుడు నేను మీకు నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూపిస్తాను. దీని తర్వాత మీకు ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఎక్కడ ఉన్నాయో, అంటే ఎక్కడ పడతాయో కూడా వీళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. నేను ఇప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది మనకి మే 6th రావడం జరిగింది నోటిఫికేషన్. దీనికి ఇంకా లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది కూడా చూపిస్తాను. మీరు చేసిన దానిలో ఒకటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే కనుక నేను నోటిఫికేషన్లో ఒకదాని తర్వాత ఒక నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. దీని తర్వాత మీరు నాకు చేయాల్సిన సపోర్ట్ అలా ఒకటే. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియో పెట్టంగానే. అండ్ ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి. నోటిఫికేషన్ వచ్చింది మే 6th. కాకపోతే నేను వీడియో చేయబోతుకి చాలా టైం పట్టింది. కాకపోతే వీడియో రాకముందే మీరు నోటిఫికేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఆల్రెడీ నేను అక్కడ వీడియో రాకముందే నేను నోటిఫికేషన్ అనేది పెట్టేస్తాను. ఓకేనా? నోటిఫికేషన్కి రిలీజ్ అయిన దానికి నేను పెట్టిన దానికి ఒక 1 or 2 days గ్యాప్ ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క నోటిఫికేషన్ అనేది నిజమా కాదో కనుక్కోవడానికి నాకు టైం పడుతుంది కాబట్టి. సో మీరు చేసిన దానిలో ఒకటే నాకు సపోర్ట్ చేస్తే చాలు. సో వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. సో నేను ఈ విధంగా మీకు నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి కూడా వీడియో చేసి పెట్టడానికి అయితే వీలవుతుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో నోటిఫికేషన్ అనేది ఓపెన్ చేశాను. ఇదే నోటిఫికేషన్ మీరు కూడా ఒకసారి ఓపెన్ చేసి చూడాలనుకుంటే కనుక లాస్ట్లో చెప్తాను ఏ విధంగా ఓపెన్ చేయాలో. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే కనుక మనకి మే 6th అయితే ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది. దీని తర్వాత మనకి June 22 వరకు అయితే టైం అయితే ఇచ్చారు. ఈ లోపు ఎవరైనా అప్లై చేసుకుందాం అనుకుంటే కనుక అప్లై చేసుకోండి. ఒకవేళ June 22 తర్వాత మీరు చూసినట్లయితే కనుక ఈ వీడియో అనేది ఎండ్ చేసేయండి. ఓకేనా? దీని తర్వాత మీకు ఎగ్జామ్ రాసిన 15 రోజుల తర్వాత మీకు ఎగ్జామ్ రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ ప్రాసెస్ చూసుకోండి. మీరు అప్లికేషన్ పెట్టాలి. దీని తర్వాత మీకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అంటే సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. దాంట్లో ఎన్ని క్వశ్చన్స్ కూడా వస్తాయో మీకు అది కూడా ఫర్దర్గా చూపిస్తాను. దీని తర్వాత మనకి ఇంటర్వ్యూ ఉండబోతుంది. సో ఇంటర్వ్యూ అంటే పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఏమి అడగరు. సో బేసిక్ ఇంటర్వ్యూ ఉండబోతుంది అండ్ బేసిక్ మెడికల్ చెకప్ ఉంటుంది. సో లైక్ చెప్పాలంటే సైట్ చెక్ చేయడం, లేదంటే వికలాంగుల కదా ఈ విధంగా చెక్ చేస్తుంటారు. దీని తర్వాత మనకి డైరెక్ట్గా జాయినింగ్ అయితే అవుతారు. దీని తర్వాత మనం పొజిషన్ చూసినట్లయితే కనుక ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ కింద అయితే మనకి వేయడం జరుగుతుంది, సిఎస్ఏ కింద. దీంట్లో ఎలిజిబిలిటీస్ వచ్చేసి 10th క్లాస్ ఇంకా 12th పాస్ అయ్యి అయితే ఉండాలి. సో 12th అంటే ఇంటర్ చేసినా పర్వాలేదు, అంటే ఐటీఐ చేసినా పర్వాలేదు. అండ్ దీని తర్వాత మనకి ఏజ్ వచ్చేసి 18 నుంచి 30 years లోపున వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి 516 సీట్స్ పోస్టులు అయితే ఉండబోతున్నాయి. దీని తర్వాత మనకి ఎక్స్పెక్టెడ్ శాలరీ 20,000 నుంచి 25,000 రూపీస్ అనేది వీళ్ళు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీని తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే కనుక బోత్ మేల్ అండ్ ఫీమేల్స్ కూడా అప్లై చేయొచ్చు. సో మీకు సొంత రాష్ట్రంలోనే మీకు పోస్టింగ్ అనేది రావడం జరుగుతుందని వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. దీని తర్వాత మనకి ఇక్కడ చూసుకోవచ్చు 10th ఐటీఐ స్టూడెంట్స్ కూడా దీనికి అప్లై చేసుకునే విధంగానే పెట్టారు. అండ్ దీంట్లో మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది లేదు. ఓకేనా? ప్రతి ఎగ్జామ్ నేను ఆల్రెడీ ఇప్పటివరకు చెప్పినట్లు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. అంటే లైక్ చెప్పాలంటే SC ST వాళ్ళకి ఒక 5 years, లేదంటే OBC వాళ్ళకి 3 years అలా ఉంటుంది కదా ఎక్స్ట్రాగా. సో ఇట్లా ఇందులో మాత్రం అటువంటి ఏమీ లేవు. జస్ట్ 18 నుంచి 30 years లోపు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మాత్రం అప్లై చేయాల్సి ఉంటుంది. సింగిల్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి, అంటే మెరిట్లో పాస్ అయిన వాళ్ళకి దీనికి సెలెక్ట్ అవుతాం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మనకి ఎగ్జామ్ సిలబస్ చూసినట్లయితే కనుక ఫస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ చూసినట్లయితే కనుక మనకి 90 minutes ఇస్తారు. 100 questions ఉంటాయి. అండ్ ఈచ్ 25 questions అయితే ఇక్కడ చూసుకోవచ్చు. 4 categories అయితే ఇచ్చారు. జనరల్ అవేర్నెస్ మీద మనకి 25 questions రావడం జరుగుతుంది. అండ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ మీద 25 questions రావడం జరుగుతుంది. ఇక్కడ ఇంగ్లీష్ నాలెడ్జ్ మీద 25 questions రావడం జరుగుతుంది. అండ్ బేసిక్ ఇంగ్లీష్ రావాలి కదా, సో అందుకోసం అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా మనకి 25 ఇచ్చారు. 100 marks అయితే ఇచ్చారు. సో మీకు 90 minutes అయితే టైం ఇస్తారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ కూడా 10th 12th బేసిక్ మీద మనకి ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎగ్జామ్ సిలబస్ వచ్చేసి చూసుకోవచ్చు. ఇందాక చెప్పాను కదా, జనరల్ అవేర్నెస్ మీద మనకి ఏ విధంగా దీని మీద టాపిక్స్ కవర్ చేస్తారు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మీకు ఫర్దర్గా డీటెయిల్స్ అయితే చూపించబోతున్నాను. ఇక్కడ మీకు ఈ విధంగా ఇచ్చారు కదా. సో దీని తర్వాత మనకి ఎగ్జామ్ వచ్చేసి 100 ఆబ్జెక్టివ్ టైప్ అయితే పోతుంది. దీంట్లో మనకి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే లేవు. అండ్ మీరు హ్యాపీగా మీకు 100 questions 100 marks అనేది అటెంప్ట్ చేసేయండి. ఎన్ని మార్క్స్ మీకు కరెక్ట్ అయితే కనుక అన్ని మార్క్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. నెగిటివ్ మార్క్స్ అంటే ఏమీ లేవు. దీని తర్వాత మీరు చూసినట్లయితే ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి
సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విశాఖపట్నంలో పెట్టడం జరుగుతుంది, అండ్ తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా మీకు ఒక 9 స్టేట్స్ కింద మనకి ఎగ్జామ్ సెంటర్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ అంటే అప్లై చేద్దాం అనుకుంటే కనుక డైరెక్ట్గా ఇక్కడి నుంచి కూడా మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. లేదంటే కనుక మీకు డిస్క్రిప్షన్లోని ఇక్కడ చూపిస్తాను చూడండి, సెలక్షన్ ప్రాసెస్ వచ్చి మీకు ఎలా అప్లై చేయాలో చూపిస్తాను తర్వాత. అండ్ ఇక్కడ మనకి ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 360 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క క్యాండిడేట్స్ కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళు అంటూ ఏం లేదు. సో ప్రతి ఒక్క క్యాండిడేట్స్ కూడా 360 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీకు ఈ యొక్క రిక్రూట్మెంట్కి అయితే ఎగ్జామ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. అండ్ దీని తర్వాత మీకు ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ దీని తర్వాత మీకు ఓకేనా, దీని తర్వాత మీకు అప్లై చేయాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ అయితే ఇచ్చాను, ఆర్టికల్ లింక్. దాంట్లో మీకు కిందకి వెళ్ళి కొద్ది క్లియర్గా నేను చెప్పిన ప్రాసెస్ అనేది అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఒకవేళ నేను చెప్పిన నోటిఫికేషన్ మీరు ఓపెన్ చేయాలంటే కనుక ఇక్కడ కిందకి వచ్చేస్తే ఇంపార్టెంట్ లింక్స్ దగ్గర నోటిఫికేషన్ పీడిఎఫ్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే నేను ఇప్పుడు ఏదైతే ఓపెన్ చేశానో ఆ యొక్క పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. క్లియర్గా మెన్షన్ చేసి ఉంటే చూసుకోవచ్చు. చూడండి ఖచ్చితంగా. దీని తర్వాత మీరు అప్లై చేయాలనుకుంటే కనుక అప్లై నో మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఈ విధంగా సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడి నుంచి కూడా మీరు అప్లై చేయొచ్చు. ఇక్కడ నుంచి కూడా మీరు ఈ యొక్క పీడిఎఫ్ అనేది చెక్ చేసుకోవచ్చు. వ్యూ అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేసినట్లయితే కనుక మనకి ఒక పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు అప్లై చేయాలనుకుంటే కనుక అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసినట్టు అయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూపిస్తుంది. దీని కింద మీరు టిక్ మార్క్ ఇచ్చేసి అప్లై నో మీద క్లిక్ చేయాలి. ఓకేనా. దీని తర్వాత మీకు డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయమని అడుగుతుంది అన్నమాట. సో ఇక్కడ మనకి మీరు బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనుక స్టార్ సింబల్ ఎక్కడైతే ఉందో ఆ స్టార్ సింబల్ని మీరు పక్కాగా దాన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో స్టార్ సింబల్ ఏంది మీ ఇష్టం, ఫిల్ చేస్తారో లేదో, కానీ ఖచ్చితంగా స్టార్ అనే సింబల్ ఉన్న దాన్ని మీరు ఖచ్చితంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఇక్కడి నుంచి ఇక్కడ అప్లై చేసిన తర్వాత మీకు బేసిక్గా అర్థమైపోతుంది. సో ఈ విధంగా మనం అప్లై చేయాలని చెప్పేసి. ఓకేనా. సో వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఇంకా పోతే కనుక మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఎందుకంటే సో మీకు ఎలాంటి నోటిఫికేషన్ తీసుకురావాలనేది నాకు ఒక ఐడియా రావాలి కాబట్టి సో మన ఛానల్ని ఎక్కువ ఎలాంటి యూజర్స్ ఉన్నారో సో మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇకపోతే కనుక ఆల్రెడీ మనం చాలా నోటిఫికేషన్స్ మీద వీడియో చేయడం జరిగింది. ఒక్కసారి ఒక నోటిఫికేషన్స్ అనేది చెక్ చేయండి. సో మీకు యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. వీలైతే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వాళ్ళకి ఎంతగానో యూజ్ అయ్యే ఛాన్స్ ఉండబోతుంది కాబట్టి. సో ఇకపోతే నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన రోజే ఒకవేళ మీరు ఈ వీడియో చూసినట్లయితే కనుక నేను చేస్తున్న టైంకి కెనరా బ్యాంక్ ఇంకా టైం అయితే ఉంది. ఒకవేళ అప్లై చేసుకుందాం అనుకుంటే కనుక సో లాస్ట్ డేట్ May 31 వరకే ఇచ్చారు. అండ్ దీని తర్వాత రోడ్డు రవాణా స్థాయిలో ఒక ఉద్యోగాలకి అయితే ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. దీన్ని కూడా మనకి 6th month 2nd date వరకు అయితే లాస్ట్ డేటే ఉండబోతుంది. ఒకవేళ వీటికి అప్లై చేసుకుందాం అనుకుంటే కనుక మిస్ అవ్వకుండా మీరు ఒకసారి చూడకపోతే కనుక వీడియో ఒకసారి చూడండి. దాంట్లో ఒక క్లియర్గా మనం ఒక ఏంటి ఉంటాయి అని చెప్పేసి నోటిఫికేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీని తర్వాత మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి కూడా రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. దీన్ని కూడా నేను చేస్తున్న టైంకి ఇంకా నోటిఫికేషన్కి టైం అయితే ఉంది, అంటే లాస్ట్ డేట్కి. ఒకవేళ మిస్ అవుతారేమో అని చెప్పేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో దీని తర్వాత మనకి జూనియర్ రెసిడెంట్స్ కింద ఇంటర్వ్యూ అనేది ఎటువంటి లేకుండా జస్ట్ ఎగ్జామ్స్తోనే మనకి సెలక్షన్ అనేది జరగబోతుంది. దీని తర్వాత మనకి SBI రిక్రూట్మెంట్ కూడా ఇది ఒక అప్డేట్ అనమాట. ఇది నోటిఫికేషన్ రాలేదు కానీ అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. దీని తర్వాత మనకి DRDO గురించి ఒక రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. దీన్ని కూడా మనకి ఎటువంటి ఎగ్జామ్స్ లేకుండా జస్ట్ సర్టిఫికేట్స్ చూసి మనకి ఎంపిక అయితే చేస్తున్నారు. దీంట్లో మనకి శాలరీ కూడా ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత మనీ వస్తుందో కూడా చూపించడం జరిగింది. ఇది వచ్చేసి మనకి అప్రెంటిస్షిప్ టైప్ అనమాట. సో 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనమాట. సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక దీన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేయడం జరిగింది.